కొలాస్టమీ అంటే పెద్ద పేగుని నుంచి ఈ మలం ఆసనం నుంచి బయటికి రాకుండా కృత్రిమంగా మనం చర్మం మీద అంటే పొట్ట మీద ఒక చిన్న ఆ పేగునే మనం పైప్ లాగా తీసుకొచ్చి మనం ఈ మోషన్ని చర్మం గుండా అంటే పొట్ట మీద ఉన్న చర్మం గుండా బయటకు తీసుకురావడం జరిగితే కనుక దాన్ని కొలాస్టమీ కింద పరిగణిస్తామండి. సో ఈ ఆపరేషను కొలాస్టమీ అనేది టెంపరరీగా ఉండొచ్చు, పర్మనెంట్గా ఉండొచ్చు. టెంపరరీగా వచ్చే అవకాశం ఎప్పుడు ఉండిద్దంటే ఒకసారి పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అపెండిక్స్ ఎట్లా అయితే రప్చర్ బర్స్ట్ అవ్వగలదో అలాగా పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా బర్స్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మనం రప్చర్ అయిన బర్స్ట్ అయిన భాగం వరకు పేగుని తీసేసుకుని ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడడానికి గాను మనం టెంపరరీ కొలాస్టమీ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ మోషన్ పేగుని తీసుకొచ్చి చర్మానికి మనం అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది. లోపల ఇన్ఫెక్షన్ అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ మనం ఈ పేగుని రీఅటాచ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని టెంపరరీ కొలాస్టమీ అని అంటాం. ఈ పర్మనెంట్ కొలాస్టమీ అనేది ఏ పరిస్థితుల్లో వస్తుందంటే కింద ఎప్పుడైతే మనం మోషన్ ద్వారం దగ్గర కండ కూడా కంప్లీట్గా మనం రిమూవ్ చేసేయాల్సిన అవసరం పడిందో అప్పుడు మనం రీఅటాచ్మెంట్ చేసినా కానీ కింద మోషన్ ఆపుకోవడానికి కానీ లేకపోతే గాలి ఆపుకోవడానికి కానీ కండ లేని పరిస్థితి ఉన్నప్పుడు కంప్లీట్గా లీక్ అయిపోతుంది కింద నుంచి. సో లీక్ అయిందంటే ఇక ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అందుకు గాను అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం ఈ పర్మనెంట్ బ్యాగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనం కనీసం ఒక సంచి పెట్టుకుంటాం, ఆ మలం అనేది దాంట్లోకి రిలీజ్ అవుతుంది. నలుగురిలో నుంచున్నా నడిచినా తోడెమ్మటి కానీ మోషన్ లీక్ అవ్వకుండా గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా ఇబ్బంది కలగకుండా ఉండడానికి. సో ఈ పర్మనెంట్ కొలాస్టమీ బ్యాగ్ అనేది ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే ఈ క్యాన్సర్ గడ్డలు ఆసనం దగ్గర ఉన్న కండని కంప్లీట్గా తినేయడం జరిగిన ఏది రెక్టమ్ క్యాన్సర్లో లేదంటే ఏనల్ క్యాన్సర్ అంటే ఈ మేల్ టు మేల్ సెక్స్ చేసుకునే వాళ్ళల్లో కానీ ఇట్లాంటి వాళ్ళల్లో కొంచెం ఈ ఆసనం దగ్గర ఒక క్యాన్సర్ గడ్డ చర్మం మీద ఒక క్యాన్సర్ గడ్డ రావడం అది కాస్త చర్మం కింద ఉన్న కండరాన్ని తినేయడం జరిగితే కనుక అప్పుడు మనం ఆ కండరాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మొత్తాన్ని రిమూవ్ చేసేసి కింద చర్మాన్ని కలిపి కుట్టేసి ఆ పేగుని తీసుకొచ్చి మోషన్ బ్యాగ్ కింద మనం అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం పర్మనెంట్ కొలాస్టమీ బ్యాగ్ కింద నిర్ధారిస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.